సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. స్టేడియంలో జరిగిన విధ్వంసాన్ని సీరియస్ గా తీసుకున్న మమతా బెనర్జీ సర్కారు బాధ్యులపై ఉక్కుపాదం మోపుతోంది. ఈ నెల 13న కలకత్తా సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన ఈవెంట్ లో మెస్సీ కొద్దిసేపు మాత్రమే కనిపించడంతో అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. కుర్చీలు విరక్కొట్టి వాటర్ బాటిళ్లు విసిరి విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ క్రీడల మంత్రి అరూప్ బిస్వాస్ తన పదవికి రాజీనామా చేయగా సీఎం మమతా వెంటనే దాన్ని ఆమోదించారు. అంతటితో ఆగకుండా భద్రతా వైఫల్యంపై డీజీపీ రాజీవ్ కుమార్ కు బిధాన్ నగర్ పోలీస్ కమిషనర్ కు షోకాస్ నోటీసులు జారీ చేశారు. స్టేడియం సీఈఓను తొలగించి ఈవెంట్ డీసీపీని సస్పెండ్ చేశారు. ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. స్టేడియంలో జరిగిన విధ్వంసాన్ని సీరియస్ గా తీసుకున్న మమతా బెనర్జీ సర్కారు బాధ్యులపై ఉక్కుపాదం మోపుతోంది. ఈ నెల 13న కలకత్తా సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన ఈవెంట్ లో మెస్సీ కొద్దిసేపు మాత్రమే కనిపించడంతో అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. కుర్చీలు విరగొట్టి వాటర్ బాటిళ్లు విసిరి విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ క్రీడల మంత్రి అరూప్ బిస్వాస్ తన పదవికి రాజీనామా చేయగా సీఎం మమతా వెంటనే దాన్ని ఆమోదించారు. అంతటితో ఆగకుండా భద్రతా వైఫల్యంపై డీజీపీ రాజీవ్ కుమార్ కు బిధాన్ నగర్ పోలీస్ కమిషనర్ కు షోకాస్ నోటీసులు కూడా జారీ చేశారు. స్టేడియం సీఈఓను తొలగించి ఈవెంట్ డీసీపీని సస్పెండ్ చేశారు. మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ పూర్తి సమాచారం అందిస్తారు. కళ, అసలు మెస్సీ ఈవెంట్ దగ్గర నుంచి ఈ గందరగోళం ఏంటి, అసలు ఏం జరుగుతోంది? శ్రీదేవి, దాదాపు మనకు మెస్సీ రాక ఇక్కడ బెంగాల్ ప్రభుత్వానికి తలనొప్పి అన్నటువంటిది మాత్రం చెప్పవచ్చు. దాదాపు మనకు బెంగాల్ కానీ మనకు ఏదైతే అటు ఈశాన్య ప్రాంత రాష్ట్రాలకు ప్రధానమైనటువంటి ఆట ఇక్కడ మనకి ఫుట్బాల్. అయితే దీనికి సంబంధించినటువంటిది చాలా మంది ప్లేయర్స్ కూడా దీనిని ప్రధాన గేమ్ గా కూడా తీసుకొని ఆడుతూ ఉంటారు. ఒకవైపు ఇండియాలో క్రికెట్ ఎంత ఫేమస్, ఇటు మనకు బెంగాల్ తర్వాత ఈ ప్రాంతాల్లో మాత్రము చాలా మటుకు నార్త్ లో మాత్రం ఫుట్బాల్ అంత అంటే వాళ్ళంతా కూడా ఎప్పుడు కూడా వాళ్ళకు దైనందిక జీవితంలో కూడా ఫుట్బాల్ అంత ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. కానీ ప్రపంచంలోనే ఒక ప్రఖ్యాతి చెందినటువంటి ఆటగాడు లెజెండరీ ఇక్కడికి వస్తున్నారు అని అంటే ఎంత ఊహాగానాలు ఊహించుకొని అతనితో కనీసం ఒక సెల్ఫీ దిగాలి అన్నటువంటి ఆలోచనతో ఉండేటటువంటి అభిమానులు అనుకోవచ్చు. ఒక్కొక్క టికెట్ దాదాపు 12,000, 15,000, 20,000 మధ్యలో ఎవరైతే మధ్యవర్తులు ఉండేటటువంటి అంటే అతనితో ఫోటో దింపిస్తామో అన్నటువంటి ఎవరైతే మధ్యవర్తులు ఉన్నారో వాళ్ళు మరింత కూడా డబ్బులు వసూలు చేసినటువంటి వైనం కూడా ఇక్కడ ఇప్పుడిప్పుడు బయటకు వస్తున్నటువంటిది. దాదాపు ఒక్కొక్క ఫోటో దిగడానికి 20,000 నుంచి 25,000 రూపాయలను మధ్యవర్తులు అక్కడ ఎవరైతే అభిమానుల నుంచి తీసుకున్నారు అంటేనే ఆ కోపము ఒకవైపు అంటే ఇక్కడ మెస్సీ ఏదైతే బెంగాల్ పర్యటనకు అంటే బెంగాల్లో కోల్కతాలో రాగానే అర్ధరాత్రి ఏదైతే ఎయిర్పోర్ట్ నుంచి కూడా అభిమానులు బారులు తీరినటువంటిది వారు అక్కడ దాదాపు 2 కిలోమీటర్ల మేర కూడా ఒకవైపు ఉన్నారు. మరొక వైపు ఆ రోజు జరిగినటువంటి ఏదైతే గ్రౌండ్ లో జరిగినటువంటి ఇష్యూ అనుకోవచ్చు, ఆ గ్రౌండ్ లో దాదాపు అభిమానులు కిక్కిరిసినటువంటి అభిమానులు కనీసము గ్రౌండ్ అంతా కూడా తిరిగి ఒక్కసారి అతనితో అంటే తిరిగినప్పుడు కనీసం సెల్ఫీ దిగాలి అన్నటువంటిది, అతని దగ్గర నుంచి చూడాలి అన్నటువంటి అభిమానులు మాత్రము ఆ రోజు నిరుత్సాహపరిచాయి. దానితో అతను రావడము కూడా కొంత లేట్ కావడము, అక్కడ ఏదైతే నిర్వహణ మొత్తం ఈవెంట్ కంతా కూడా ఒక నిర్వహణతో ఉన్నటువంటి ఏవైతే ఈవెంట్ మేనేజర్ ని కూడా అరెస్ట్ చేశారు. అతన్ని 14 రోజుల కస్టడీ కూడా పంపించారు. ఒకవైపు అలా ఉంటే ఈ సంఘటన అంతా కూడా దాదాపు మనకు మెస్సీ రాక తర్వాత 3 రోజుల తర్వాత నిన్న చాలా కీలకమైనటువంటి పరిణామాలు అంటే ఏకంగా క్రీడా శాఖ మంత్రినే రాజీనామా చేయడము అన్నది మాత్రము ఇక్కడ చాలా కీలకం. అటు ప్రభుత్వాన్ని కూడా కుదిపేస్తుంది. 3 రోజుల నుంచి అనేక మంది కూడా విమర్శలు. చివరికి ఏదైతే అక్కడ జరిగినటువంటి మనకు
గందరగోళానికి ఏకంగా సీఎం మమతా బెనర్జీనే అంటే అక్కడ ఉండేటటువంటి అభిమానులకు అనుకోవచ్చు, ప్రజలకు క్షమాపణలు చెప్పారు అంటే ఒక్కసారిగా ప్రజల నిరుత్సాహము, ప్రజల నిరసనలను ప్రభుత్వానికి అంటే ఒక నెగిటివిటీ ప్రజల్లో చొచ్చుకొని పోతుంది అన్న దాంతో ఇమ్మీడియట్లీ రియాక్షన్గా ఇక్కడ మమతా బెనర్జీ క్షమాపణ చెప్పడంతో కొంత సద్దుమణుగుతుంది అన్నటువంటిది కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము. అయితే ఇక్కడ మనకు నిన్న జరిగినటువంటి ఏదైతే క్రీడా శాఖ మంత్రి ఏదైతే రాజీనామా చేశారో ఇక్కడ బిశ్వాస్, అయితే ఇతడు రాజీనామా పర్వానికి అంటే 3 రోజుల క్రితం జరిగినటువంటి ఇష్యూకి దాదాపు నిన్న రాజీనామా చేయడం 3 రోజులు చాలా తర్జన భర్జనలు జరిగాయి. అంటే ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత వెంటనే అక్కడ ఎవరైతే మమతా బెనర్జీతో పాటు కూడా ఇతడు కూడా క్షమాపణ చెప్పి దానిపై కొంత ఇంకా ఫోకస్ చేసేసి ప్రజలతో కొంతమందితో కీలకమైనటువంటి అంశాలపై కూడా చర్చించింటే కూడా కొంత దీనిపై కూడా ఒక అంటే ప్రభుత్వానికి అంటే ప్రజల నుంచి నిరసనలు తగ్గేటటువంటి అవకాశం కూడా ఉండేదేమో అనిపిస్తుంది. కానీ అక్కడ నుంచి పశ్చిమ బెంగాల్ నుంచి హైదరాబాద్ వచ్చారు, హైదరాబాద్ నుంచి బాంబే వచ్చారు, బాంబే నుంచి ఢిల్లీ వచ్చారు. ఇన్ని చోట్ల తిరిగినప్పుడు ఎక్కడా జరగనటువంటి ఇన్సిడెంట్ కోల్కతాలోనే జరిగింది. అది కాక కోల్కతాలో ఎందుకు జరిగింది, అసలు రీజన్ ఏంటిది అన్నటువంటి దాని మీద కూడా ఒకవైపు సిట్ దర్యాప్తు కూడా ప్రారంభించింది. దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలను దాదాపు అటు డీజీపీ అనుకోవచ్చు, దీనిలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వాళ్ళని కూడా కొంతమందికి షోకాస్ నోటీస్ ఇచ్చింది. అయితే ఇక్కడ ముఖ్యంగా నిన్న ఏదైతే మనకు క్రీడా శాఖ మంత్రి బిశ్వాస్ రాజీనామాతో మాత్రము ఒక్కసారిగా తను అంటే న్యాయపరంగా ఏదైతే అంటే దీనిపై మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్కి మాత్రము ఖచ్చితంగా మమతా బెనర్జీ కొన్ని వ్యాఖ్యలు కూడా నిన్న చేయడం జరిగింది. ఆయన రాజీనామాతో న్యాయపరమైనటువంటి తనకు జరిగినటువంటి దాని మీద కూడా న్యాయపరంగా దర్యాప్తు జరగాలన్న దాంతో ఆయన రాజీనామాకు ఆయన నిబద్ధతకు ఇదొక నిదర్శనము, నేను దీనిని స్వాగతిస్తున్నాను అంటూ కూడా మమతా బెనర్జీ చేసినటువంటిది వ్యాఖ్యలు. దానితో ఒక్కసారిగా ఏదైతే 3 రోజుల దానికి కొంత అంతర్గతంగా కూడా పార్టీలో అంటే చర్చలు కూడా జరిగాయి. దీనిపై ప్రజలకే శాంతించడం కొరకు అనుకోవచ్చు, ప్రజలను అంటే ప్రజల నుండి నిరసనలు తగ్గించడం కొరకు అనుకోవచ్చు, ప్రభుత్వంపై నెగిటివిటీ పెరుగుతున్నది అనుకోవచ్చు. వీటన్నిటికీ ఒక పులి స్టాప్ పెట్టే విధంగా మాత్రము ఇక్కడ అంటే నిన్న జరిగినటువంటి రాజీనామాతో ప్రభుత్వానికి కొంత రిలీఫ్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. కానీ ఒకవైపు ఏదైతే దర్యాప్తు సంస్థను ముమ్మరం చేస్తున్నామంటూ కూడా ప్రభుత్వాన్ని కొంతమంది అధికారులకు కూడా షోకాస్ నోటీస్ ఇచ్చినటువంటి నిన్న కీలకమైనటువంటి అంశాలు. కానీ ఇది ఓవరాల్గా చూస్తే మనం మొన్న జరిగినటువంటి 3 రోజుల క్రిందట జరిగినటువంటి ఇన్సిడెంట్ అంతా ఓవరాల్గా చూస్తే రానున్నటువంటి పొలిటికల్ అంటే ఇక్కడ అంటే పొలిటికల్ కూడా మనకు ఆలోచించాల్సినటువంటి అంశము. దాదాపు మనకు 2026లో కూడా అంటే డేట్ ఇంకా మనకి అంటే పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి ఎలక్షన్ కూడా త్వరలోనే ఉంది. దానికి సంబంధించినటువంటిది కూడా గ్రౌండ్ వర్క్ అటు బీజేపీ కూడా ప్రారంభించింది. ఇటు అంటే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలకు పులి స్టాప్ పెట్టే విధంగా నిన్న క్రీడా శాఖ మంత్రి రాజీనామా ఒకటి, తర్వాత ప్రజల నుంచి నిరసనలను తగ్గించడం కొరకు వాళ్లకు అంటే ఏదైతే ఇక్కడ మొన్న జరిగినటువంటి దాని మీద సీట్ దర్యాప్తు అనుకోవచ్చు, ప్రజల నుంచి వచ్చేటటువంటి నిరసనలకు పులి స్టాప్ పెట్టేందుకు కూడా ఇక్కడ ప్రభుత్వం చేసేటటువంటిది కూడా చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఇక్కడ బెంగాల్ ప్రభుత్వం. అయితే ఇక్కడ ఎలక్షన్లు రానున్నటువంటి నేపథ్యంలో ప్రజల నుంచి వ్యతిరేకతను తగ్గించడం కొరకు కూడా ఈ విధంగా ఇక్కడ క్రీడా శాఖ మంత్రి రాజీనామాను యాక్సెప్ట్ చేయడం అన్నది కూడా ఇక్కడ బెంగాల్ ప్రభుత్వము చాలా కీలక నిర్ణయం తీసుకుంది. అంటే ఒకవైపు పొలిటికల్గా ఎజెండా తోటి, మరొక వైపు గవర్నమెంట్పై ఉండేటటువంటిది అంటే ప్రతిపక్షాల విమర్శలు తగ్గించడం కొరకు రానున్నటువంటి ఎలక్షన్లో ఎటువంటి మచ్చ ప్రభుత్వం మీద లేకుండా ఉండడం కొరకు నిన్న అంటే పొలిటికల్గా టోటల్గా అటు మెస్సీ రాక నుంచి ఇప్పటి వరకు ప్రతిపక్షాల చేసేటటువంటి నిరసనలకు పులి స్టాప్ పెట్టే విధంగా నిన్న క్రీడా శాఖ మంత్రి రాజీనామా పర్వము కానున్నటువంటి ఇక్కడ పొలిటికల్గా మనకు ఏదైతే ఎలక్షన్లే మెయిన్ ఎజెండా తోటి ఈ మెస్సీది తర్వాత టోటల్ ఎంటైర్ ప్రోగ్రామ్ నిన్న క్రీడా శాఖ మంత్రి రాజీనామా ఈ మొత్తం అంతా కూడా ఓవరాల్గా పొలిటికల్ ఎజెండా తోటే నిన్న జరిగినటువంటి రాజీనామా అని చెప్పవచ్చు.
థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.